ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎవరి సండే మనం ప్రేయర్ చేసుకుంటాం అనే విషయం మనందరికీ తెలిసిందే. అలానే ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకుందాం. కానీ ఇప్పుడు ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే కనుక, మన మధ్య నుంచి ఒక దైవజనుడు కొనుపోబడ్డాడన్న విషయం మనందరికీ తెలుసు. అనేక మంది దైవజనులు చనిపోతూ ఉంటారు. మరి ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లం వచ్చి చనిపోతూ ఉంటారు, లేకపోతే హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. చాలామంది దైవజనులు చనిపోవడం మనం చూసాం. కానీ ఎవరి పట్ల ఎవరు కూడా ఇంతగా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే అది ఒక సహజ మరణం. వాళ్ళ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఏజ్ బట్టో దేని బట్టో ఉంటుంది. కానీ మొన్న మనం జరిగిన సంఘటన చూస్తే కనుక అది చాలా భయంకరమైన విషయం. ఏం జరిగింది, ఎలా జరిగిందన్న విషయం మరి చనిపోయిన పాస్టర్ గారికి కానీ చూచుచున్న దేవుడికి మాత్రమే తెలుసు. నా నిమిత్తం మీరు హింస పడెదరు అని దేవుడు వాక్యం కూడా చెప్పాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఏమి చేసి కూడా ఏం చేయలేని స్థితిలో మనం ఉన్నాం. కానీ ఏదైనా చేయగలిగిన స్థితిలో దేవుడు ఉన్నాడు. ఏం జరిగింది, ఎలా జరిగిందని దేవుడికి తెలుసు. కాబట్టి ప్రార్థన చేద్దాం. మన దేవుడు శక్తివంతమైన దేవుడు అని మనం చెప్తున్నాం కదా. ఆ శక్తివంతమైన దేవుడే నిజాలు బయటెట్టాలని ప్రార్థన చేద్దాం. మరి ఆయన నిమిత్తం 2 రాష్ట్రాలు కూడా మరి చాలా ఉద్రేక భావంతో ఉన్నాం. పాస్టర్లు అంటే చాలా సమాధానంగా ఉంటారు, క్రైస్తవులు అంటే చాలా మౌనంగా ఉంటారన్న ఒక శాంతియుతమైన మాట మన మీద ఉంది. దాన్ని కొనసాగించుకోవడం మంచిదని అనుకుంటున్నాను. కానీ ఈరోజు ప్రతి ఒక్క శాంతంగా ఉన్న దైవజనుడు కానీ బిలీవర్స్ కానీ కట్టెలు తెంచుకొని రోడ్డు మీదకి వచ్చారంటే మరి ఆ పాస్టర్ గారి యొక్క ఆ బ్రదర్కి అలా జరగడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. దాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. కక్షలు ఉంటే ఉండొచ్చు, కానీ ఫ్యామిలీకి మరీ దూరం చేసుకునే విధంగా ఉండకూడదు. విషయం ఏంటంటే వాళ్ళు మన మీదకి వచ్చి ఇంత భయంకరంగా సృష్టించేంతగా మనము కూడా ఉండకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే సంఘానికి కాపరి లేకపోతే, ఇంటికి భర్త లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో. సంఘానికి కాపరి లేకపోయినా సంఘం చెదిరిపోతుంది. దాన్ని తర్వాత ఇంకొకరు ఎవరైనా కూడా హ్యాండిల్ చేయొచ్చు, అది పక్కన పెడదాం. కానీ అంత ఒక విత్తనం వేసుకొని అంత ఫలింపజేసుకొని మహావృక్షాన్ని చేసుకొని కాయల దాకా తెచ్చుకొని అవి తినే టయానికి వేరొక్కరి చేతికి వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది సేవకులకు మాత్రమే తెలుస్తుంది, ఆ సంఘంలో ఉన్న బిలీవర్స్కి మాత్రమే తెలుస్తుంది. మరి ఇప్పుడు ఆ యొక్క దైవజనుడు సంఘస్థులు కానీ, వాళ్ళు కానీ, ఆ తల్లి కానీ, ఆ భార్య కానీ, పిల్లలు కానీ శోక సముద్రంలో ఉన్నారు. ఇంకా దేని విషయం మరి ఎలాగ అగ్గి రాజవుతూనే ఉంది. ఇక్కడి నుంచి మళ్ళీ కులమతాలకి, ఇక్కడి నుంచి మళ్ళీ మతభావాలు అనేకమైన ఇక ఎన్నెన్నో వస్తూ ఉంటున్నాయి. కాబట్టి మరింకోసారి ఎలాంటి పునరావృతం కాకున్నట్లుగా మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. నువ్వు ₹1 ఇచ్చినా సంతోషపడక్కర్లేదు, కానీ ప్రార్థన చేయలేదంటే నువ్వు అంతగా బాధపడాలి. ఎందుకంటే 1,00,00,000 కాదు, ఇంకా అందులో దేవుడు అనేకమైనది మిళితం చేసి ఉంచుతాడు ప్రార్థన అనే అంశంలో. కాబట్టి మనం ప్రార్థన కోసం పరిగెడదాం, ప్రార్థన కోసం తాహత కలుగుందాం. భయంకరమైన సంఘటన జరిగింది. మరి ఆ కుటుంబానికి, ఆ సంఘానికి దేవుడు ఎక్కువ ఓదార్పు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. దేవుడే ఆ నిజాలు బయటెట్టాలని ప్రార్థన చేద్దాం. మరి ఎవరు ఏ రకంగా కూడా ఏ కులాల కోసం, ఏ మతాల కోసం, ఏ జాతుల కోసం దయచేసి మనం మాట్లాడకుండానట్లుగా మన వంతు భాగంలో మనం చెప్పవలసిన అంశం, సేవకులమే కానీ బిలీవర్స్ అయినా మనమే కానీ ఎవరైనప్పటికీ కూడా మన బైబిల్ మనం చెప్పుకుందాం. ఎవరిని కూడా మధ్యలోకి మనం తీసుకురావద్దు. ఎవరి యొక్క మనోభావాలు దెబ్బతినేలా మనం మాట్లాడద్దు. మనం చేస్తేనే సువార్త ఈరోజు ఎంతవరకు వచ్చిందా? మన దైవజనులు చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంతకన్నా పెద్ద పెద్దోళ్ళు కూడా, ఇంతకన్నా లక్షల మంది జనం ఉన్నవారు కూడా చాలా శాంతియుతంగా క్రైస్తత్వాన్ని తీసుకొని వచ్చారు. ఇంతవరకు చాటింపజేశారు. ఎలాంటి యొక్క ఉద్రేక భావాలు కూడా లేకుండానట్లుగా పెద్ద పెద్దోళ్ళంతా కూడా క్రైస్తవ్యాన్ని స్థిరపరిచి స్థాపించి ఎలాంటి సమస్యలు రాకుండా, ఒకవేళ వస్తే దాన్ని ఎలాగ పరిష్కరించుకోవాలి ఇవన్నీ చేసుకుంటూ సంఘాలు నిలబెట్టుకుంటూ ఇప్పటికీ కూడా వృద్ధాప్యంలో వాళ్ళ మనం చూస్తున్నాం.
కాబట్టి మరీ ఎదటి వాళ్ళని కించపరిచే విధంగా మనం మాట్లాడద్దు. ఎందుకంటే సంఘానికి కాపరి చాలా ముఖ్యం. ఇంటికి మగవాడనే భర్త ఎంత ముఖ్యమో సంఘానికి కాపరి అంత ముఖ్యం. ఈరోజు ఆ పాస్టర్ని చనిపోయినందుకు ఆ లోటు ఎవ్వరూ తీర్చలేరు. ఆ భార్యకి కానీ, ఆ తల్లికి కానీ, ఆ బిడ్డలకి కానీ. మరి అన్న చిన్న వయసులో కూడా మరి ఆ పాస్టర్ గారు అలా అయిపోవడం అనేది దైవజనులు కూడా చాలా బాధగా ఉంది. అందరి దైవజనులు కూడా చాలా బాధపడుతున్నారు. ప్రార్థన చేద్దాం. అంతా కూడా సమాధాన పడాలని ప్రార్థన చేద్దాం. భయంకరమైన వాతావరణాల్లో ఉన్న మనం అందరూ కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయని దేవుడు చెప్పాడు. మనం అందరూ సిద్ధపడి ఉండాలి. ఆ అన్నే కాదు, మనమందరూ కూడా పాస్టర్లు కానీ బిలీవర్స్ కానీ ఏ క్షణం మనకి మరణం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కాబట్టి మనందరూ సిద్ధపడి ఉందాం. దయచేసి ఇప్పుడు మనం ఎక్కువగా అన్న కోసం ప్రార్థన చేద్దాం. ఆ సంఘానికి ఆ తల్లి బలంగా నిలబడాలని, వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆ తల్లి ధైర్యంలో నడిపించాలని, ఆ సంఘ కాపర్లకి ఆ సంఘ పెద్దలకి అంతా ధైర్యం ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ఎంతోమంది పోరాటం చేసిన దైవ సేవకులందరికీ కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ఇంకోసారి అన్నట్టు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. నేను ఈ మాటలు చెప్తుంది ఎవరు బాధపడాలని కాదు, ఎవరి యొక్క మనోభావాలు దెబ్బతీయాలని నేనైతే మాట్లాడట్లేదు. కానీ అంటే ఎవరిని బాధ పెట్టకుండా మనం చేయాల్సిన పని ఏదో చేసుకొని వెళ్తే మంచిది కదా అని నేను చెప్తున్నాను. సంఘానికి కాపరి ముఖ్యమైనవాడు, కుటుంబానికి భర్త అనేవాడు ముఖ్యమైనవాడు. కాబట్టి విద్వాంసాలు ఎక్కువగా పెట్టుకోకుండా దేవుని సేవ కొనసాగించుకుంటూ చెప్పుకుంటూ దేవుడిచ్చిన ఆయుష్ పూర్తిగా 70-80 పూర్తి చేస్తే ఆ తర్వాత మీ పిల్లలు మీ సంఘాలు చెయ్యందుకొనేలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువగా ఇప్పుడు అన్న కోసం జ్ఞాపకం చేసుకోండి, పాస్టర్ గారి కోసం, ఆ సంఘం కోసం మరి ఎన్నడూ ఇలాంటివి జరగకుండా ఉండాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎప్పట్లోనే మన యొక్క ప్రతి అంశాన్ని కూడా చిన్నగా గుర్తు చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన పాదధూళికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అల్పురాలనైనా నన్ను, అయోగ్యురాలనైనా నన్ను మరి ఇంకోసారి జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాము తండ్రి. ఇదిగో నా ప్రియ పరలోకపు తండ్రి గారు, నాయన యేసయ్య ప్రభా తండ్రి, నా నిమిత్తం అనేక మంది హతసాక్షులు అవుతారని సెలవిచ్చిన ప్రభా నిజము నా తండ్రి. నీవు ఎప్పుడు ఎక్కడ ఎవరిని పిలుచుకుంటావో అది మీకు తప్ప మాకు తెలియదు నాయన. అయినప్పటికీ కూడా నా తండ్రి, ఇదిగో తండ్రి మరి పాస్టర్ గారి యొక్క విషయంలోనైనా ఆ భార్యకు ఓదార్పును దయచేయమని, తన యొక్క కన్న తల్లికి కూడా ఓదార్పు దయచేయమని, ఆ ఇద్దరి యొక్క బిడ్డలకి కూడా నా తండ్రి ఓదార్పు దయచేయమని కోరుకుంటున్నాను. సంఘం ప్రభా కాపరి లేకుండా చెదిరిపోయింది ప్రభా తండ్రి. ఆ సంఘస్థులు ఆ యొక్క ప్రభా సంఘ పెద్దలు ఎంతో దుఃఖాక్రాంతులైనారు. ఎవరిని ఓదార్చే స్థితిలో లేరు ప్రభా. నాయన పైకి మేము మాటలైతే చెప్పగలం కానీ గుండె లోతుల్లోకి వెళ్ళాలి దుఃఖాన్ని తీయలేం ప్రభా. నీవైతే గుండె లోతుల్లోకి వెళ్ళి ఓదార్పు కలిగిన గొప్ప తండ్రి, మీకు వందనాలు. దయచేసి పాస్టర్ గారి కుటుంబానికి ఓదార్పును దయచేయమని అడుగుతున్నాను. జరుగుతున్న ప్రభా తండ్రి అల్లర్లు నాయన, దుష్టుడు ఎవరి మధ్యన కొల్లోలం పెట్టకుండానట్లుగా తండ్రి అంతా కూడా నా తండ్రి గారు కలిసి మెలిసి మేము బ్రతకడ సహాయం దయచేతని, ఎలాంటి మత గొడవలకి కూడా దారి తీయకూడనట్లుగా అయ్యా ప్రభా తండ్రి, ఎలాంటి విద్వాంసాలు కూడా జరగకుండా ప్రతి ఒక్కరు శాంతి సమాధానంగా ఉండటానికి మాకు సహాయం దయచేయనైనా. ఎవరైతే ప్రభా తండ్రి ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారో నాయన, వాళ్ళందరినీ కూడా మీకే అప్పచెప్పుకుంటున్నాం ప్రభా తండ్రి. నాయన మరి యొక్క పరిస్థితి ఎలా జరిగిందో మీకు తెలుసు, ఆ యొక్క కారకులు ఎవరో మీకు తెలుసు. కాబట్టి తండ్రి వాళ్ళని కూడా మీరు త్వరగా బయట పెట్టమని వేడుకుంటున్నాం తండ్రి, బయట పెట్టమని వేడుకుంటున్నాం. అలానే నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మేము ప్రతి వారం చేసుకునే ప్రతి అంశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి గారు. నాయన వివరించిన తండ్రి అందరి కోసం ప్రార్థన చేయడానికి తండ్రి అందరి మనసులు కూడా బరువుగాను భారంగానే ఉన్నాయి ప్రభా తండ్రి. నాయన ఎందుకంటే అంత ఘోరంగా ఆ యొక్క బిడ్డ నాయన మరి చేర్చబడి ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా మీ చిత్తమో నాయన ఏమైందో ఎవరికీ తెలియదు. కాబట్టి నా తండ్రి గారు మరి ఇంకోసారికి ఆ భార్యకి ఓదార్పు దయచేయండి, సంఘాన్ని కాపాడమని అడుగుచున్నాను. ఆ తల్లిని బిడ్డల్ని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను. ఏ యొక్క సేవకుడికి కూడా నాయన ఇలాంటి మరణాలు వ్యాపించకూడనట్లుగా, ఎలాంటి మరణాలు కూడా రాకూడనట్లుగా తండ్రి ఆ సంఘానికి నాయన ఆ కాపరిని బలంగా నిలబెట్టమని అడుగుచున్నాడు. ఆ సంఘానికి నాయన ఆ కాపరి అనేక మందిని ఇంకా నడిపించడానికి నా తండ్రి సహాయం దయచేనైనా. కాపరి లేనప్పుడు సంఘం చెదిరిపోతుంది నాయన. అది విత్తనం వేసుకొని మొక్క కింద చేసుకొని
మహావృక్షం కింద చేసుకొని నాయన తర్వాత కాయలు ఎవరి చేతికో ఇవ్వడానికి కాదు కానీ మేము ఉంచింది దేవుని సన్నిధికి మేము కరెక్ట్గా అప్పచెప్పాలని ఒక తీర్మానం మేము కూడా కరెక్ట్గా చేసుకొని నాయన ఉండటానికి సహాయము దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మరి విశ్వాసాలు చెదిరిపోయినప్పుడు ఎవరు కూడా ఏమీ చేయలేం ప్రభా. సంఘ కాపరి అంత ప్రాముఖ్యమైన వాడు. మీ యొక్క సేవ చేయడానికి నీ దైవజనులను నీవు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దయచేసి నా తండ్రి ఏ సేవకుడికి కూడా ఇలాంటివి మరెన్నడూ కూడా జరగకూడనట్లుగా చేయమని అడిగి వేడుకుంటున్నాము నా ప్రియా పరలోకపు తండ్రి గారు. మరి ఆ పాస్టర్ గారి కుటుంబానికి ఓదార్పును దయచేయండి. ఆయన యొక్క మరణానికి ప్రభావం మేమేమీ చేయలేము కానీ తండ్రి దయచేసి నాయన నీ వచ్చేటప్పుడు ఆయనకి కూడా నైనా ఆ పాస్టర్ గారికి కూడా పరలోక రాజ్యాన్ని ప్రసాదించమని వేడుకోవడం తప్ప ఇక మేమేమీ చేయలేము తండ్రి. కానీ ప్రభా అది ఎవరైతే చేశారో త్వరగా వాళ్ళని బయట పెట్టమని నా తండ్రి వేడుకుంటున్నాము తండ్రి, వేడుకుంటున్నాము. అందరి యొక్క ప్రాణాలకి కూడా మనశ్శాంతిని సమాధానాన్ని కూడా దయచేయమని కోరుకుంటున్నాను ప్రభా. తను ఇంకా ఉన్న సేవకులు అనేక మందిని దీవించండి. మీ యొక్క దోతలను వాళ్ళకి ఇచ్చి కాపుదల భద్రత ఆ సేవకులకి కల్పించమని అడుగుతున్నాను. మేము కూడా తండ్రి ఎలాంటి మతాలని ప్రభా కులాలని మేము కూడా ఎలాంటి గొడవలు ప్రభు ఎవరు మా మీదకి రాకూడనట్లుగా ఇలాంటివి జరగకుండానట్లుగా తండ్రి ఎవరు బ్రతుకు వాళ్ళు సమాధానంగా బ్రతకడానికి మా అందరికీ కూడా సమాధానాన్ని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. మా అందరికీ కూడా శాంతిని అనుగ్రహించమని అడుగుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమాధాన పడటే సహాయం దయచేతండి. ఎంతోమంది ఉద్రేక భావం కలిగి ఆవేశం కలిగి ఉన్నారు. ఇవి యుద్ధాల దాకా గొడవల దాకా ఇంకా దారి తీయకూడనట్లుగా త్వరగా ఎవరి మనసులు వాళ్ళ మనసులనైనా చల్లారటి సహాయం తెచ్చాను త్వరగా నాయన. ఈ యొక్క విషయంలో తండ్రి ఇంకా నిజాలు త్వరగా మీరే బయట పెట్టమని కోరుకుంటూ ఎలా జరిగిందో మీరే బయట పెట్టిన ఆయన ఓదార్పును అందరికీ దయచేయమని కోరుకుంటున్నాను. అలానే హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వృద్ధుల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. చిల్డ్రన్ హోమ్స్లో జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కోసం ఉన్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. జాబుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారం ప్రతి ఒక్క అంశాన్ని వివరించి ప్రార్థన చేస్తాం ప్రభా. కానీ ప్రభా తండ్రి ఈరోజు ఇంకనూ అలా చేయడానికి నా తండ్రి నాయన మేమందరూ బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా నా తండ్రి ప్రతిదీ మీకు తెలుసని ప్రభా. మేము చెప్తేనే మీరు అందరినీ కాపాడుతున్నారు ప్రభా. మేము ప్రభా తిని చక్కగా నా తండ్రి సుఖంగా నిద్రిస్తున్నాం ప్రభా. ప్రపంచాన్ని మానవ జాతిని యావత్తుని కాపాడుతున్నవాడు నీవే తండ్రి. కాబట్టి మరి ఇంకోసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఈరోజు తిండి కట్టుకోవడం పట్ట ఉంట గృహంలోనికి అందరికీ కూడా దయచేయమని కోరుకుంటూ వేడుకుంటున్నాం. మరి ఇంకోసారి ఆ అన్న కుటుంబానికి ఓదార్పును దయచేయమని ఆ సంఘానికి ఆ తల్లి బలంగా నిలబెట్టమని ఆ తల్లికి ధైర్యాన్ని ఇచ్చి ఆ తల్లిని బలంగా నిలబెట్టమని కోరుకుంటూ వేడుకుంటూ ప్రభు దీవిస్తున్నాము నా తండ్రి నాయన. అనేక మంది దైవజనులకి ఇంకను కాపుదల భద్రత మీ దోతల్నిచ్చి ఆ దైవజనుల్ని కాపాడమని ఆ సంఘాలకు బలంగా నాయన వాళ్ళని నిలబెట్టమని కోరుకుంటూ సమస్త మీ పాదధులకు అందించుకుంటూ నాయన అల్పురాలైనా నా ప్రార్థన అయోగ్యులైనా మా అందరి ప్రార్థన కూడా ఆలకింపజేసి తండ్రి తప్పనిసరిగా మీరే ప్రతిఫలం దయచేయమని చేస్తారని కోరుకుంటున్నాయినా. త్వరగా రానని మీ కుమారుడు మా ప్రభువైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కడిని తప్పించుము నాయన. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.